హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత టిప్స్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారంటే నేనైతే పర్లేదు బాగానే ఉన్నాను. ఇంకా నా వీడియోస్కి అయితే చాలామంది చాలా మెసేజెస్ చేస్తున్నారు, మీ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు అని. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. షార్ట్ వీడియోస్కి చేస్తున్నారు, పెద్ద వీడియోస్కి కూడా చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నేను పెట్టిన వీడియోకి అయితే మంచి కామెంట్స్ పెట్టారు, ఇలా చేయొద్దండి, ఇలా చేయాలి, అయ్యో ఇలా ఎందుకు చేశారని. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజుల్లో ఏంటంటే మన ఫ్యామిలీలో వ్యక్తులే ఎలా ఉన్నావు ఏంటి, అలా చేయొద్దు ఇలా చెయ్యని చెప్పే వాళ్ళు అయితే చాలా తక్కువ మంది. అందరి ఫ్యామిలీలో అలాగే ఉన్నారు. ఇంకా మన దగ్గర వాళ్ళు అమ్మ అని అలా మనల్ని మంచిగా చూసుకునే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ మన ముందు ఒకలాగా మన వెనుక ఒకలాగా అలాగే ఉన్నారు. నిజంగా నేనైతే ఇది ఈ 2 monthsలో చాలా అబ్జర్వ్ చేశాను. మన ముందు ఒకలాగా మన వెనుక ఒకలాగా అయితే నేను అర్థం చేసుకున్నాను. మన ముందు ఏంటంటే అయ్యో పాపం అంటారు, మనం లేనప్పుడేమో ఎవరు చేయమన్నారు అని అంటారు. అదే మనం బరువుగా కొంచెం లావుగా కనిపించినప్పుడేమో ఏమంటారంటే అయ్యో ఇంత లావు ఎక్కిపోయావే, ఎందుకు తిని కూర్చుంటే అట్లాగే అవుతారు అంటారు. అదే మనం ఏదన్నా వర్కౌట్స్ కానీ ఇలా మనం ఏదన్నా డైట్ చేస్తున్నామంటే అది విని ఏమంటారంటే మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఎక్కడ బక్కగా అయిపోతారు అనుకుంటారో ఏమో తెలియదు, కానీ ఎందుకమ్మా బాగానే ఉన్నావు కదా, ఎందుకు ఇప్పుడు బరువు తగ్గడాలు నీ వల్ల అవుతుందా, ఎందుకు అవసరం లేదు, నువ్వు బాగానే ఉన్నావు, 2 పిల్లల తల్లి ఆ మాత్రం ఉండదా అంటారు. 2 రకాల జనాలు ఉన్నారు నిజంగా. ఇలా మనం చేసి హెల్త్ పైకి తెచ్చుకుంటే ఎవరు చేసుకోమన్నారు, హెల్త్ పైకి తెచ్చుకున్నావు ఇప్పుడు నిన్ను ఎవరు చూస్తారని కొందరు అంటారు. ఏంటో ఈ జనాల గురించి మనకు అర్థం కాదు. అందుకనే ఎవరిని పట్టించుకోవద్దు. మనం ఏంటి, మనకు ఎలా ఉంటే బాగుంటుందో మనం అర్థం చేసుకోవాలి. నేనైతే స్టార్టింగ్లో చాలా హెల్తీగానే ఉన్నాను, లావు ఉన్నా సరే నా పని నేను బాగా చేసుకుంటున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా తర్వాత అది ఇది వినే నేను లావు ఉన్నానని నా అంతటా నాకు ఏం అనిపించలేదు, నేను బాగానే ఉన్నాను అనుకున్నాను. తేడా ఉన్న వాళ్ళు ఆ మాత్రం ఉంటారులే అన్న మెంటాలిటీ నాలో ఉంది. కానీ కొన్ని విషయాలు కొన్ని మాటలు విన్న తర్వాత నేను ఇంకా చెయ్యాలి తప్పదని అయితే స్టార్ట్ చేశాను. కానీ నేను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచాడు అన్నట్టు ఇంకా నా హెల్త్ పైకి అయితే తెచ్చుకున్నాను. అది నా తప్పిదమే. నేను ఉన్నట్టు చేస్తే బాగుండు. నేను ఇంకా స్మార్ట్గా ఆలోచించి ఇంకా 2-3 hours ఎక్కువగా ఆకలిగా ఉండడము, ఇంకా మంచి ఫ్రూట్స్ అయితే నా డైట్లో లేనే లేవు, డ్రై ఫ్రూట్స్ అసలే లేవు. కాబట్టి నేను అలా ఉండి హెల్త్ పైకి తెచ్చుకున్నా. విటమిన్స్ లోపం వచ్చేసింది, బ్లడ్ తగ్గిపోయింది, అన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నాను. అప్పుడు చెప్పిన వాళ్ళు ఇప్పుడు వచ్చి అయితే మనకేం బెటర్ కదా. మనం హెల్త్ బాగాలేక పండుకున్నప్పుడు కూడా మనకు వంట చేసి పెట్టరు, ఏది పెట్టరు. మనం బక్కగుండి అందంగా కనిపించినా నువ్వు అందంగా ఉన్నావని ఇంకా కుళ్ళుకుంటారే కానీ అయ్యో అని అయితే చెప్పరు. హెల్త్ బాగాలేనప్పుడు కూడా బాగా ఏం చెప్పరు. మన ముందు ఒకలాగా మన వెనుక ఒకలాగా ఉంటారు. అందుకే నేను ఇప్పుడు ఏంటంటే జనాలను పట్టించుకోవడం మర్చిపోయాను. జనాలు ఎవరండి, జనాలు మనల్ని ఎందుకు అంటారు, మన ఇంట్లో వ్యక్తులే. ఇంకా మన పక్కింటి వాళ్ళు వీళ్ళే ఉంటారు తప్ప అందరు మనల్ని ఎందుకు అంటారు. పక్కింటి వాళ్ళు కూడా అంత ఎక్కువగా అన్నారు, ఫ్యామిలీ మెంబర్సే, ఫ్యామిలీలోనే ఉంటారు ఇలాంటి వ్యక్తులు. ఇప్పటి నుండి ఫ్యామిలీలో అనే వాళ్ళను పట్టించుకోవద్దు. మనం అందంగా కనిపించినప్పుడు అందంగా ఉన్నామన్నారు, ఇంకా మనకి హెల్త్ బాగాలేనప్పుడు బాగాలేవని అన్నారు. మన ముందు ఒకలాగా మన వెనుక ఒకలాగా అందరూ అలాగే తయారయ్యారు. కానీ ఇప్పుడు కొత్తగా కాలేజ్ టైంలో స్కూల్ టైంలో ఫ్రెండ్స్ అయితే విడిపోయారు, ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళు ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ పెట్టిన తర్వాత చాలామంది సిస్టర్స్ అయితే ఫోన్లు చేసి ఎలా ఉన్నారని కామెంట్స్ రూపంలో అడగడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు యూట్యూబ్ అయితే నాకు కొత్త ఫ్యామిలీని ఇచ్చింది, కొత్త ఫ్రెండ్స్ని ఇచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. చాలామంది వీడియోస్లో పిచ్చి కామెంట్స్ వస్తున్నాయి, బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అంటారు, కానీ నాకు ఇప్పటివరకు అయితే ఒక్క బ్యాడ్ కామెంట్ రాలేదు. దానికైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. యూట్యూబ్ నుండి ఇన్కమ్ వస్తుందా రాదా అది తర్వాత విషయం, కానీ నాకైతే చాలామంది ఫ్రెండ్స్ దొరికారు. దానికైతే చాలా హ్యాపీ అండి. ఇంకా ఇలా హెల్త్ అప్డేట్స్ అడిగే వాళ్ళందరికైతే చాలా థ్యాంక్ యూ. మీరందరూ కూడా బాగుండాలని అయితే నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇప్పుడైతే పర్లేదండి, బాగానే ఉన్నాను. ఇంకా ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో అయితే నేను వెయిట్ లాస్ జర్నీ అని ఇదని వెయిట్ లాస్ కోసం అయితే ఏం ట్రై చేయట్లేదు. ఫస్ట్ అయితే హెల్త్ బాగుపడిన తర్వాత చూసుకుందామని అయితే ఇప్పుడు ఆగాను. ఇప్పుడు థైరాయిడ్ అయితే కొంచెం తగ్గింది నాకు. ఇప్పుడు 75 డోసేజే నేను వేసుకుంటున్నాను. ఫస్ట్ 100 వేసుకునేదాన్ని. ఇలా కొద్దిగా ఇప్పుడైతే థైరాయిడ్ తగ్గింది కదా, తర్వాత మన వెయిట్ తగ్గించుకోవడం అలా మెల్లమెల్లగా చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే బాగానే తింటున్నాను. ఇంకా ఫ్రూట్స్ అవన్నీ అయితే నా డైట్లో అంటే 3 పూట్ల తిని కొంచెం ఫ్రూట్స్ అలా తింటున్నాను. బ్లడ్ అంత తక్కువ ఉంది కాబట్టి. ఇంకా నా వీడియోస్ మీకు కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నన్ను ఆదరించండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.